హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. సంక్రాంతికి ఒక నెల రోజుల ముందు నుంచి ధనుర్మాసం అయితే ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం అనేది మొదలవుతుంది. సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. డిసెంబర్ 16 సోమవారం నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి 14తో ధనుర్మాసం ముగిసిపోతుంది. ధనుర్మాసంలో ఉండే ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. ఎందుకంటే ధనుర్మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ నిద్రలో ఉన్న విష్ణుదేవుణ్ణి మేలుకొల్పుతారు. విష్ణుదేవుడు నిద్రలేచిన రోజునే వైకుంఠ ఏకాదశి పండుగగా జరుపుకుంటారు. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుణ్ణి పూజించాలి. ధనుర్మాసంలో నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం ప్రతి శనివారం రోజైనా సరే భక్తి శ్రద్ధతో వెంకటేశ్వర స్వామిని నిష్ఠగా పూజిస్తే స్వామివారి సంతృప్తి చెంది కోరికలను తీరుస్తారని మన పురాణాలైతే తెలియచేస్తున్నాయి. ఈ ధనుర్మాసంలో చేసే చిన్నపాటి పూజల వలన అమోఘమైనటువంటి ఫలితాలను చక్కగా పొందవచ్చు. కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు 1000 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. అయితే ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ శూన్యమాసం నెల రోజుల పాటు శుభకార్యాలను నిర్వహించకూడదు. అలానే కొన్ని పొరపాట్లను అసలు చేయకూడదు. కాబట్టి ఈరోజు వీడియోలో ధనుర్మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, ధనుర్మాసంలో చేయకూడని తప్పులు ఏమిటి అనే విషయాన్ని గురించి వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇంటికున్న దరిద్రం దూరమవుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు మీకున్నంతలో వెంకటేశ్వర స్వామిని నమ్మకంతో పూజించండి. ఖచ్చితంగా మంచి ఫలితం లభిస్తుంది. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు. అందుకు కారణంగా ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ నెల రోజుల పాటు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ధనుర్మాసంలో శుభకార్యాలు నిర్వహిస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరుగుతాయి. ఇంటికి అరిష్టం జరుగుతుంది. ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ఈ ధనుర్మాసంలో వివాహాలు జరపకూడదు. వివాహాలు జరిపిస్తే మాత్రం దంపతులకు మధ్య సఖ్యత ఉండదు. లగ్నాధిపతులు కూడా రాసుకోకూడదు. కనీసం మీ ఇంట్లో పొరపాటున కూడా పెళ్లి మాటలు మాట్లాడుకోకూడదు. దీనివల్ల నష్టం జరగవచ్చు. అలానే పిల్లల పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు. ధనుర్మాసంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాంటి ఇంటి నిర్మాణ పనులను కూడా చేయకూడదు. అలానే ఇంటికి శంకుస్థాపన చేయకూడదు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ఇల్లు మారకూడదు. గృహప్రవేశాలను కూడా చేయకూడదు. ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలానే ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినకూడదు. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. బియ్య పిండితో ప్రమిదలను తయారు చేసుకొని అందులో నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ పోసి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలను వెలిగించాలి. అలానే వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓం నమో వెంకటేశాయ అని కానీ ఓం నమో గోవిందాయ అనే మంత్రాన్ని కానీ చదువుకుంటూ స్వామివారిని పూజించాలి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటి. కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందాలి అని అనుకుంటే ఈ ధనుర్మాసంలో పూజలు చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పిండి దీపాలు వెలిగించి ముద్ద కర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి ధూపదీప నైవేద్యాన్ని సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలనైతే పొందవచ్చు. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు సూర్యోదయం కాకముందే నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఇలా ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటే మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చు. డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది. ఈ ధనుర్మాసంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 2 సార్లు స్నానం చేయాలి. అలానే పెళ్ళైన ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతే నిండు నూరేళ్లు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణు పురాణాన్ని వినండి. ఈ ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు పురాణాన్ని వింటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలానే వైష్ణవ ఆలయాలు దర్శించుకుంటే చాలా మంచిది. అలానే ఈ ధనుర్మాసంలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తే
కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని చేయాలనుకునే వారు శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి విష్ణుదేవుణ్ణి పూజించాలి. ఆవు పాలు, కొబ్బరి నీళ్లు, అలానే పంచామృతాల్లో విష్ణుదేవునికి అభిషేకించాలి. తులసి దళాలతో వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామివారికి అష్టోత్తర శతనామావళిని గాని సహస్రనామాలతో గాని పూజించాలి. చివరిగా స్వామివారికి తాంబూలాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి. ధనుర్మాసంలో ఈ విధంగా విష్ణుదేవుణ్ణి పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. విష్ణుదేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి ముందు 2 దీపాలను వెలిగించాలి. ధనుర్మాసంలో ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఆడపిల్లలు గుమ్మం ముందులు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేస్తే కోరిన వడులు లభిస్తాడట. ఈ ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు. మొదటి 15 రోజులు పొంగల్ని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం సమర్పించాలి. పెళ్ళిడుకొచ్చిన అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరినటువంటి వరుడు లభిస్తాడు. ఈ నెలలో బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నారాయణ పారాయణం చేసిన వారికి దైవం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.